హలో, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు ముల్లంగి కారం నేను చూపించినట్టు ముల్లంగిని తొక్క తీసి కట్ చేసి పెట్టుకోండి కడిగి బాగా. తర్వాత ఒక పెనంలోకి నూనె వేసుకొని ఆవాలు, ఎర్రగడ్డ, కరివేపాకు అన్నీ వేసుకొని అవి బాగా తర్వాత మగ్గిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిగా 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు వేసుకొని పేస్ట్ ఆడించుకోండి. ఆ పేస్ట్ అండి నేను వేస్తుంది. ఆ పచ్చికారం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు తిరువాతను బాగా మగ్గించుకోండి. బాగా తిరువాత మగ్గిన తర్వాత ముల్లంగిని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముల్లంగిని పల్స్ తిప్పుకోండి. మిక్సీలో పల్స్ తిప్పుకుంటే కొంచెం తొక్కగా వస్తుందండి, నునుపు రాకుండా. అట్లయితేనే ఈ ముల్లంగి కారం టేస్ట్ ఉంటుంది. అట్లా నేనైతే పల్స్ తిప్పుకున్నాను చూడండి. ఇట్లా తిప్పుకుంటేనే బాగుంటుందండి. మరి మనం బాగా మిక్సీ కొట్టేసినామంటే నున్నగా అయిపోతుంది. ఇట్లా పల్స్ తిప్పుకొని వేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి కొంచెం బాగా మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ మూత పెడితే మగ్గిపోతుందండి. దీంట్లో నీళ్ళు ఉంటుంది కదా ముల్లంగిలో. ఇది బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక టమోటా అండి, ఒకటి కానీ మీ క్వాంటిటీని బట్టి 1.5 టమోటా, ఒక హాఫ్ కానీ వేసుకోండి. నేనైతే ఒక టమోటా వేసుకున్నాను. ఇది టమోటా కూడా మగ్గే వరకు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. ఈ టమోటా మగ్గే లోపల మనము కొంచెం శనగిత్తనాలు వేయించుకొని పొడి కొట్టుకోండి. ఇది రోట్లోనే నూరుకున్నానండి నేనైతే పొడి. ఎందుకంటే కొంచెమే కదా, అది పలుకులుగా ఉండే అట్లా తగులుతూనే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఫైనల్గా కొంచెం శనగిత్తనాల పొడి, కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా దించేసుకోండి. అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ వాచింగ్. థ్యాంక్ యూ.